మీకు ఉదయం లేచినప్పుడు మోకాళ్ళు గట్టిగా ఉంటాయా? మెట్లెక్కేటప్పుడు మోకాళ్ళు నొప్పి పెడుతున్నాయా? చేతులు కాళ్ళు కదిలించినప్పుడు టక్ టక్ అనే శబ్దం వస్తుందా? ఇవి చిన్న విషయాలు కాదు. ఇవి మీ శరీరం ఇచ్చే కీళ్ళ నొప్పి హెచ్చరికలు కావచ్చు. ఈ వీడియో చివరి వరకు చూస్తే కీళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి, దాన్ని సహజంగా ఎలా తగ్గించుకోవాలి అన్నది పూర్తిగా తెలుసుకుంటారు. కీళ్ళ నొప్పి అంటే ఏమిటి? మన శరీరంలో మోకాళ్ళు, భుజాలు, మణికట్టు, కాళ్ళలో ఉన్న కీళ్ళు అన్ని ఎముకలను కలిపే జాయింట్స్. ఈ జాయింట్స్లో ఉండే కార్టిలేజ్ అనే మెత్తని పొర ఎముకలు ఒకదానితో ఒకటి రుద్దుకోకుండా కాపాడుతుంది. ఈ పొర దెబ్బతింటే కీళ్ళలో నొప్పి, వాపు, గట్టిదనం వస్తాయి. కీళ్ళ నొప్పికి కారణాలు. కీళ్ళ నొప్పి రావడానికి ప్రధానంగా 6 కారణాలు ఉంటాయి. 1 వయసు పెరగడం, 2 ఎక్కువ బరువు, 3 వ్యాయామం లేకపోవడం, 4 కాల్షియం మరియు విటమిన్ D3 లోపం, 5 ఎక్కువసేపు కూర్చోవడం, 6 పాత గాయాలు. ఈ కారణాల వల్ల ఆర్థరైటిస్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. ఆహారంతో కీళ్ళ నొప్పి తగ్గించుకోవడం. కీళ్ళ ఆరోగ్యానికి మనం కొన్ని తినే ఆహారాలు మార్చుకుంటే మంచిది. ఆకుకూరలు, బాదం, వేరుశెనగలు, చేపలు, పాలు, అల్లం మరియు వెల్లుల్లి. అల్లం మరియు వెల్లుల్లిలో ఉండే పదార్థాలు శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయం చేస్తాయి. ఇలాంటి ఆహారం అలవాటు చేసుకోవాలి. కీళ్ళ నొప్పులు రాకుండా ఉండాలంటే వ్యాయామం ముఖ్యమైనది. ప్రతిరోజు 20 నుంచి 30 నిమిషాలు నడకను అలవర్చుకోవాలి మరియు 30 నిమిషాలు యోగా చేయాలి. ప్రతిరోజు వీలైనప్పుడల్లా సైక్లింగ్ చేస్తే కీళ్లకు బలం వస్తుంది. ఇంటి దగ్గర పాటించగలిగే చిట్కాలు. గోరువెచ్చని నీటితో కీళ్ళ నొప్పి దగ్గర కంప్రెస్ చేస్తే తొందరగా రిలీఫ్ అనిపిస్తుంది. నువ్వుల నూనెతో నొప్పి దగ్గర మసాజ్ చేయడం వల్ల కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. అల్లం టీ ప్రతిరోజు తాగడం వల్ల నొప్పులు మరియు వాతాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. ఈ పద్ధతులను పాటించడం వల్ల కీళ్ళ నొప్పిని కొంతవరకు తగ్గిస్తాయి. ఎప్పుడు డాక్టర్ గారిని కలవాలి. ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ గారిని సంప్రదించాలి. కీళ్ళ నొప్పుల దగ్గరగా ఎక్కువ వాపు, కీళ్ళు ఎర్రగా మారి నొప్పి విపరీతంగా రావడం, నడవలేని పరిస్థితిలో ఉండి నొప్పి అనుభవించడం, జ్వరంతో పాటు నొప్పిని అనుభవిస్తున్నప్పుడు వెంటనే డాక్టర్ గారిని సంప్రదించాలి. కీళ్ళ నొప్పి వచ్చిన తర్వాత చికిత్స చేయడం కంటే ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆరోగ్య వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.